గివ్ యాన్ అకౌంట్ ఆన్ జీన్ మ్యుటేషన్స్ అని. జన్యుపరమైనటువంటి ఉత్పరివర్తనాలండి. జీన్ మ్యుటేషన్స్ అండి. జన్యుపరమైనటువంటి ఉత్పరివర్తనాలనేవి చూద్దాం. జీన్ పరమైన జన్యు. అకార్డింగ్ టు ఇగో డీవ్రీస్, మ్యుటేషన్స్ ఆర్ ది సడన్ హెరిటేబుల్ వేరియేషన్స్ అనమాట. ఇగో డీవ్రీస్ అనే శాస్త్రవేత్త ఈ మ్యుటేషన్స్ ని చేయడం అనేది జరిగిందండి. గుర్తించడం అనేది జరిగింది. ఆయన ప్రకారంగా చూసుకుంటే సడన్ హెరిటేబుల్ వేరియేషన్స్, ఆకస్మికమైనటువంటి అనువంశిక వైవిధ్యాలు అనేవి సంభవించడాన్ని ఏమంటారంటే మ్యుటేషన్స్ అని అంటారండి. మ్యుటేషన్స్ అని అంటారు. ఇఫ్ ద మ్యుటేషన్స్ అక్కర్ ఇన్ జీన్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ స్ట్రక్చరల్ చేంజెస్ దాన్ ఇట్ ఈస్ కాల్డ్ జీన్ మ్యుటేషన్. ఆ రకమైనటువంటి ఆకస్మిక మార్పులు అనేవి ఒకవేళ జీన్స్ లో జరిగినట్లయితే ఆ యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి కలుగుతాయి. జన్యుపరమైనటువంటి నిర్మాణాత్మక మార్పులు అనేవి సంభవిస్తాయి. జన్యుపరంగా సంభవించినటువంటి ఆ నిర్మాణాత్మక మార్పులను ఏమంటారంటే జీన్ మ్యుటేషన్స్ లేదా జన్యుపరమైనటువంటి ఉత్పరివర్తనాలుగా చెప్పుకోవచ్చునండి. ఏ జీన్ మ్యుటేషన్ ఈజ్ డిటెక్టెడ్ ఓన్లీ వెన్ పెర్సిస్టబుల్ చేంజెస్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫినోటైప్ అన్నమాట. భౌతిక పరమైనటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ జీన్ మ్యుటేషన్స్ ని మనం ఎఫెక్టెడ్ గా చేయడానికి అవకాశం అనేది ఉంది. బట్ మ్యుటేషన్స్ విచ్ డు నాట్ బ్రింగ్ అబౌట్ ఎ చేంజెస్ ఇన్ ద ఫినోటైప్, ఈ మ్యుటేషన్స్ అనేవి, ఈ ఉత్పరివర్తనాలు అనేవి ఈ ఫినోటైప్ లేదా భౌతిక పరమైనటువంటి రూపాల్లో ఏ రకమైనటువంటి మార్పులు కూడా తీసుకురాలేదు. కెనాట్ బి డిటెక్టెడ్, గుర్తించడానికి ఉపయోగపడలేదండి. హౌవెవర్ దే మే బి అక్యుములేట్ అండ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవల్యూషన్ అన్నమాట. ఏం చేస్తాం? ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవల్యూషన్ అన్నమాట. పరిణామ క్రమంలో అనేక రకమైన మార్పులు సంభవించడానికి కూడా ఉపయోగం. డ్యూ టు ద మ్యుటేషన్ జీన్ చేంజెస్ ఫార్మింగ్ అనే ఆల్టర్నేటివ్ ఫార్మ్ కాల్డ్ ద అలలైస్ అనమాట. ఈ అలలైస్ అనేవి ఉన్నాయి, అలైస్ అనేవి ఉన్నాయి కదా, యుగ్మ వికల్పకాలు అనేవి, ఈ యుగ్మ వికల్పకాలు అనేవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అన్నమాట. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఏ జీన్ ఎట్ ది సేమ్ లోకస్ మ్యుటేట్స్ సెవరల్ టైమ్స్ ఫార్మింగ్ మల్టిప్లై అలైస్ అనమాట. కొన్ని సందర్భాల్లో ఈ జీన్ అనేది ఒకే ప్లేస్ లోనే మార్పు చెందింది అనుకోండి, పరివర్తనం చెందింది అనుకోండి, ఎన్నిసార్లు? అనేక సందర్భాలు. అలా జరిగినట్లయితే మల్టిప్లై అలైస్ అని కూడా అంటారు. ఫార్మింగ్ మల్టిప్లై అలైస్. ద జీన్ ఈజ్ కన్సిడర్ టు బి ఏ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ. ఈ జీన్స్ అనేవి డిఎన్ఏగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దట్ స్పెసిఫైస్ ద ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ పాలిపెప్టైడ్ చైన్ అన్నమాట. ఒక పాలిపెప్టైడ్ ఒక ఏక శృంఖల వలయాలను కలిగి ఉంటాయి, ఏక శృంఖల వలయాలను ఏర్పరుస్తాయి. ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పాలీ ఫిజియలాజికలీ ఫంక్షన్స్, ఏ యూనిట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సెగ్రిగేషన్ జరిగిపోతుందండి. యుగ్మ వికల్పకాలు అనేవి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది, మ్యుటేషన్ చెందడానికి అవకాశం అనేది ఉండేది. ద టర్మ్ సిస్ట్రాన్ వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫంక్షన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జీన్స్ బై ద బెంజీర్ అనమాట. ఈ బెంజీర్ ద్వారా ఏం చేస్తుంది? సిస్ట్రాన్ అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది డ్యూరింగ్ ద స్టడీ ఆఫ్ ఫేజ్ వైరస్ అనమాట. వైరస్ లో దాన్ని గుర్తించడం అనేది జరిగింది, స్టడీ చేయడం ద్వారా జరిగింది. వెన్ ద సిస్టమ్ బ్రింగ్స్ అబౌట్ ఏ ఫినోటైపిక్ చేంజెస్, ఇది ఏం చేస్తుంది? భౌతికపరమైనటువంటి రూపాలకి ఇది అవకాశం కల్పిస్తుంది. అలా జరిగినట్లయితే దాన్ని మ్యుటేషన్ అని కూడా అంటారు. ద జీన్ ఈజ్ డూప్లికేటెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ డ్యూరింగ్ ద హెరిడిటీ అనమాట. ఈ జీన్స్ అనేవి డూప్లికేట్ చెందడం కానీ ట్రాన్స్మిట్ చెందడం ద్వారా దేని ద్వారా? డ్యూరింగ్ ద హెరిడిటీ అనమాట. డ్యూరింగ్ ద హెరిడిటీ అనమాట. దేని ద్వారా అనమాట? హెరిడిటీ, అనువంశక ద్వారా జరుగుతుంది. బికాజ్ ఇట్స్ డిఎన్ఏ స్ట్రక్చర్స్ రిమైన్ అన్చేంజెస్, వాటి యొక్క నిర్మాణంలో కూడా ఏ రకమైన మార్పులు అనేవి జరగవు. బట్ వెన్ దేర్ ఈజ్ సడన్ చేంజెస్, అందులో స్ట్రక్చరల్ చూసుకున్నట్లయితే ఆకస్మిక మార్పులు అనేవి సంభవిస్తాయి. ద జీన్ చేంజెస్ అండ్ ఆర్ కాల్డ్ జీన్ మ్యుటేషన్స్ ఆర్ పాయింట్ మ్యుటేషన్స్ అని కూడా అంటారు. ఏదైనా ఒక స్థానంలోన మార్పులు అనేవి సంభవించినట్లయితే దాని బిందు ఉత్పరివర్తన లేదా పాయింట్ మ్యుటేషన్స్ లేదా అదే విధంగా జీన్ మ్యుటేషన్స్ అని కూడా అంటారు. ద unmuted as well as mutates genes can maintain themselves through successive generations. అనేక తరాల తర్వాత ఇవి స్వయంగా ఏం చేస్తుంటే డూప్లికేషన్ చెందడం అనేది
జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. And changes in the sequence of nucleotides of genes alters amino acid sequence during protein synthesis అనమాట. ఏం చేస్తుంది? ఏ చేంజెస్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లియోటైడ్ ఒక జీన్ యొక్క న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయి కదండి. న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి? నత్రజని క్షారాలు. వాటి యొక్క సీక్వెన్స్ అనేది చేంజెస్ మారిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల అమైనో యాసిడ్స్ కానీ అదేవిధంగా అమైనో యాసిడ్స్ సీక్వెన్స్ అనేవి డ్యూరింగ్ ఎప్పుడు ప్రోటీన్ సింథసిస్ సమయంలోనే ఈ అమైనో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ అనేవి ఈ యొక్క వాటి యొక్క అనుక్రమాలు అనేవి ఆల్టర్నేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ద నార్మల్ ఫంక్షన్స్ ఈజ్ లాస్. అందువల్ల ఏం చేస్తుందంటే మారిపోవడం వల్ల వాటి యొక్క సహజమైనటువంటి క్రియలు అనేవి జరగవన్నమాట. ద ఫ్లవర్స్ ఆఫ్ నార్మల్ పీ. ఈ నార్మల్ పీ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ అనేవి ప్లాంట్స్ ఆర్ కలర్డ్ బికాస్ ద పిగ్మెంట్స్ ఈ సింథసైజ్ అనమాట. ఈ పిగ్మెంట్స్ అనేవి సింథసైజ్ అయినట్లయితే ఆ యొక్క పుష్పాలు అనేవి రంగుయుతంగా కనిపించడం అనేది జరుగుతుందండి. ఎక్కువ భౌతిక రూపాలలో జరిగినట్లయితే అది ఎఫెక్టివ్ గా ఉంటుందని తెలియజేస్తారు. అలా జరిగినట్లయితే దాన్ని ప్లియోట్రోపిక్ మ్యూటేషన్స్ అని కూడా అంటారండి. ఇలాంటి ఉత్పరివర్తనాలు అనేవి ఒకటి కన్నా ఎక్కువ భౌతిక రూపాల వద్ద జరిగినట్లయితే ప్లియోట్రోపిక్ మ్యూటేషన్స్ అని కూడా అంటారు. ఏ సింగిల్ జీన్ మ్యూటేషన్ ఈజ్ పైసం సెటైవం. ఈ పైసం సెటైవం అనే మొక్కలో ఒక సింగిల్ జీన్ అనేది ఉత్పరివర్తనం చెందుతుంది. చేంజెస్ ద సీడ్ కోట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఫ్రమ్ గ్రే టు వైట్ అన్నమాట. ఫ్లవర్ కలర్ ఫ్రమ్ రెడ్ టు వైట్. చూడండి ఇక్కడ ఈ సింగిల్ జీన్ ఒక జన్యువు మాత్రమే మ్యూటేషన్ అనేది చెందుతుంది. ఎక్కడ? పైసం సెటైవం అనే మొక్కలో మ్యూటేషన్ చెందుతుంది. చెందడం వల్ల ఆ సీడ్ కోట్ యొక్క కలర్ అనేది ఏ విధంగా మారిపోతుంది? గ్రే నుంచి వైట్ కలర్ లోకి మారిపోతుంది. ఆ ఫ్లవర్స్ యొక్క కలర్ కూడాను రెడ్ నుంచి వైట్ కలర్ లోకి మారిపోవడం అనేది జరుగుతుందండి. అది సాధారణంగా చూసుకుంటే ప్లియోట్రోపిక్ మ్యూటేషన్స్ కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్ అండి. టైప్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్ యొక్క రకాలు. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అండి. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అని కూడా అంటారు. కానీ ఏంటంటే మ్యూటేషన్స్ అరైజ్ డ్యూ టు డిలేషన్. ఎక్కడైనా సరే తొలగిపోయిన దగ్గర కానీ లేదా ఎక్కడైనా సరే ప్రవేశించినటువంటి దగ్గర కానీ ఏ సింగిల్ న్యూక్లియోటైడ్ ఇన్ ఎనీ కోడాన్ ఆఫ్ జీన్. ఏ కోడాన్ యొక్క జీన్లో కూడా ఇన్సరేషన్ కానీ డిలేట్స్ కానీ సంభవించినట్లయితే దిస్ విల్ బి ఎఫెక్ట్ ఎంఆర్ఎన్ఏ. అది ఎక్కడ చూపిస్తుందండి? ఎంఆర్ఎన్ఏ పైన ప్రభావం చూపిస్తుంది. అండ్ ద పాలిపెప్టైడ్ ప్రొడ్యూస్డ్ బై ఇట్ అన్నమాట. దాని ద్వారా ఏం చేస్తుంది? పాలిపెప్టైడ్ చైన్స్ అని ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ద కోడాన్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ రిప్రజెంటింగ్ ద అమైనో యాసిడ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ద కోడాన్స్ ఆఫ్ ఈ ఎంఆర్ఎన్ఏ యొక్క కోడాన్స్ అనేవి రిప్రజెంట్ చేయబడతాయి. దేనికండి? అమైనో యాసిడ్స్. ఏ విధంగా? ఫాలోస్. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, సిసిఏ, యుఏయు, సిసిఏ, ఈ విధంగా ఉంటాయి. ప్రొలైన్ ఇది ప్రొలైన్ అనే అమైనో యాసిడ్ కి ఇండికేషన్ అండి. టైరోసిన్ అమైనో యాసిడ్ అండి. ఇది ప్రొలైన్ అండి. టైరోసిన్ అండి, ప్రొలైన్ అండి. ఇవి ఆల్టర్నేటివ్ గా ఉంటాయి. వెన్ ఈజ్ ఇన్సెర్టెడ్ ఇన్ బిట్వీన్ ద 3 and 4th bases of mRNA అమైనో యాసిడ్స్ అండి. ఈ ఎప్పుడైతే ఈ జీ అనేది ఇన్సెప్ట్ అవుతుంది అనమాట, లోపలికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. బిట్వీన్ ద 3rd and 4th bases ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. 3rd కానీ 4th యొక్క బేసిస్ యొక్క నత్రజనిక సారం యొక్క ఎంఆర్ఎన్ఏ యొక్క నత్రజనిక సారం పైన అవి ఆ అమైనో యాసిడ్ సీక్వెన్స్ చేంజెస్ చేస్తాయి. రిజల్టింగ్ అలా చేంజ్ అవ్వడం వల్ల డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఏ రకమైన డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి ఏర్పడతాయి? ఈ విధంగా వ్యాలైన్ కానీ, సెరలైన్ కానీ, సెరీన్ కానీ, ఐసోల్యూసిన్ సెరీన్ కానీ ఏర్పడుతుందండి. ఈ విధంగా సిసిఏ, జియుఏ, యుసిసి, ఏయుఏ ఇలాంటి ప్రొలైన్, వెలైన్, సెరైన్, ఐసోల్యూసిన్ వంటి అమైనో యాసిడ్స్ అనేవి చేంజెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా జరిగినట్లయితే దాన్ని ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అని కూడా అంటారు.
సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి. పాయింట్ మ్యూటేషన్స్ అన్నమాట. పాయింట్ మ్యూటేషన్స్ అంటే ఏంటి? అరే నైట్రోజన్ బేసిస్ ఆఫ్ ఏ కోడన్ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ ఏ సింగిల్ బేస్ చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ అట్ ద స్పెసిఫిక్ పాయింట్. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం వద్ద ఆ నైట్రోజన్ బేస్ పేస్ కోడన్ యొక్క నైట్రోజన్ బేస్ పేస్ రిప్లేస్ అయినకోండి, దాన్ని ఏమంటారంటే సాధారణంగా సిచ్యువేషన్ పాయింట్ మ్యూటేషన్స్ అని కూడా అంటారు. ఓకేనండి. అలా జరిగినట్టు దిస్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్ ఇవి. సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్స్ లేదా పాయింట్ మ్యూటేషన్స్ అని 2 రకాలుగా జరుగుతాయి. ట్రాన్సిషన్ ఒకటండి, ట్రాన్స్వర్షన్ ఒకటండి. ట్రాన్సిషన్ ఒకటి, ట్రాన్స్వర్షన్. ఇన్ ది సబ్స్టిట్యూషన్ లో చూసుకుంటే మ్యూటేషన్స్ ఆన్ ప్యూరిన్ ఈ చేంజ్డ్ ఫర్ ద అదర్ అండి. ఒక ప్యూరిన్ అనేది ఈ విధంగా ఇంకో రకంగా మారిపోతుంది. ఏజీ అనేది జిఏగా మారిపోవడం అనేది, వారు జి అనేది జిఏగా మారిపోవడం కానీ, వన్ పిరమిడిన్ అనేది రిప్లేస్డ్ బై ద అదర్. ఒక పిరమిడిన్ ఇంకో పిరమిడిన్ కానీ, ఇంకో ఒక ప్యూరిన్ అనేది ఇంకో ప్యూరిన్గా కానీ మారిపోయినట్లయితే దాని ట్రాన్సిషన్ అని కూడా అంటారండి. దస్ 4 డిఫరెన్సెస్ ఇన్ ట్రాన్స్లేషన్ మే బి డెవలప్డ్ అన్నమాట. ఆ విధంగా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్వర్షన్ అనేది ఉంది. ట్రాన్స్వర్షన్ చెప్పాను అనమాట. ప్యూరిన్స్ కి పిరమిడిన్స్ కి చేంజెస్ అనేవి జరగాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్స్ వన్ ప్యూరిన్ ఈజ్ చేంజ్డ్ ఫర్ ఏ పిరమిడ్. ప్యూరిన్ అనేది పిరమిడిన్ గాను వైస్ వెర్సా అనమాట. ఓకేనండి. ద 8 డిఫరెంట్ ట్రాన్స్వర్షన్స్ ఆర్ పాసిబుల్. ఆ విధంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్యూరిన్ అనేది పిరమిడిన్ గా, పిరమిడిన్ ప్యూరిన్ గా చేంజ్ అయినట్లయితే దాన్ని ట్రాన్స్వర్షన్ అని కూడా అంటారు. నెక్స్ట్ సైలెంట్ మ్యూటేషన్స్ అనేవి ఉన్నాయి. మ్యూటేషన్ చేంజ్ గోస్ అన్నోటిస్డ్ సిన్స్ ఇట్ విల్ నాట్ చేంజ్ ద అమైనో యాసిడ్స్ కాంపోజిషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ యొక్క అమైనో యాసిడ్స్ యొక్క మ్యూటేషన్స్ అనేవి, చేంజెస్ అనేవి సర్వసాధారణంగా సింపుల్ గా జరిగిపోతాయి. ఏ రకమైనటువంటి సౌండ్ లేకుండా, ఏ రకమైనటువంటి అవాంతరాలు అనేవి, ఏ రకమైనటువంటి వేరియేషన్స్ లేకుండా జరిగినట్లయితే దాన్ని సైలెంట్ మ్యూటేషన్స్ అని కూడా అంటారు అన్నమాట. చేంజెస్ ఇన్ ద థ్రెడ్ థర్డ్ నైట్రోజన్ బేసిస్ డు నాట్ ఆల్టర్ ద అమైనో యాసిడ్ వైలిన్ అనమాట. థర్డ్ నైట్రోజన్ బేసిస్ అనమాట. అడినిన్, గువానిన్, థయామిన్ ఉంటది కదండి. ఈ నైట్రోజన్ బేసిస్ అనేవి చేంజెస్ అనేవి జరగడం వల్ల ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఓకేనండి. సైలెంట్ మ్యూటేషన్స్ అని చెప్పుకోవచ్చు. సైలెంట్ మ్యూటేషన్స్ కి అమైనో యాసిడ్ ఏదండి? వ్యాలిన్ అనమాట. ఈ అమైనో యాసిడ్స్ యొక్క థర్డ్ నైట్రోజన్ బేస్ పేరులో చేంజెస్ అనేవి సంభవిస్తాయి. అలా జరిగినట్టు దాన్ని సైలెంట్ మ్యూటేషన్స్ అని కూడా చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ మిస్సినెస్ మ్యూటేషన్స్ ద చేంజెస్ వన్ కోడాన్ టు అనదర్ కోడాన్ అండ్ కోడాన్ల మధ్య మార్పులు జరిగినట్లయితే దాన్ని మిస్సినెస్ మ్యూటేషన్స్ అని కూడా అంటారు అనమాట. ఇన్ సమ్ జెనెటిక్ డిసీజెస్ దానివల్ల ఏం చేస్తుందంటే కొన్ని జన్యుపరమైనటువంటి వ్యాధులు అనేవి సంభవిస్తాయి. జిఏఏ చేంజ్డ్ జియుఏ, ఇది ఈ విధంగా మారడం కానీ కోడాన్స్ లో చేంజెస్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఎర్విలైన్, ఓకేనండి, ఇన్కార్పొరేటెడ్ ఇన్ దో హెమోగ్లోబిన్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్ అనమాట. ఈ గ్లూటామిక్ యాసిడ్ లోనికి కానీ కాజ్ సికిల్ సెల్ ఎనీమియా, హానికర రక్తహీనత అని కూడా జరుగుతుంది అనమాట. హ్యూమన్ బీయింగ్స్ లో హానికర రక్తహీనత అనేది జరుగుతుంది. మిస్ మ్యాచ్ అయిపోతాయి అనమాట. అంటే క్రోమోజోమ్ల యొక్క సంఖ్యలో కానీ సడన్ గా చేంజెస్ అనేవి జరిగి ఆ బ్లడ్ కణాలు, రక్త కణాలు అనేవి కొడవలాకారంలోకి మారిపోవడం అనేది జరుగుతుంది. ఈ కొడవలాకారం మారిపోవడాన్ని ఏమంటారంటే సికిల్ సెల్ ఎనిమియా అంటారు. హానికర అంటే దానివల్ల రక్తం అనేది తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుందండి. సికిల్ సెల్ ఎనీమియా, ఎన్ఈసిఎస్ ఎనీమియా అని కూడా అనుకోవచ్చునండి. ఎక్కడ జరుగుతుంది? ఇది హ్యూమన్ బీయింగ్స్ లో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. చైన్ టెర్మినేషన్ మ్యూటేషన్స్ అన్నమాట. ద చేంజెస్ ఆఫ్ కోడాన్ రిప్రజెంటింగ్ an amino acid into terminating codon resulting in a starter protein అన్నమాట. మార్పు అనేది ఆఫ్ ఏ కోడాన్ రిప్రజెంటింగ్ an అమైనో యాసిడ్, ఒక అమైనో యాసిడ్ యొక్క కోడాన్ లో మార్పులు లేదా మ్యూటేషన్స్ అనేవి జరగడం వల్ల టెర్మినేటింగ్ కోడాన్ అనమాట. ఆ చివరి యొక్క కోడాన్ యొక్క ఏమైపోతుంది? టెర్మినేటింగ్ అయిపోతుంది, తొలగించడం అనేది జరిగిపోతుంది. రిజల్ట్ దానివల్ల ఏం జరుగుతుంది? సార్టర్ ప్రోటీన్స్ అనేవి ఏర్పడతాయి. తక్కువగా ప్రోటీన్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది, తక్కువ సంఖ్యలో. రిప్రజెంట్ ఫర్ గ్లూటామిక్ యాసిడ్, దేనిలోనండి? గ్లూటామిక్ యాసిడ్. చేంజెస్ ఇంటూ యుఏజీ, చేంజెస్ ఇంటూ యుఏ. ఇట్ ఈస్ ద వన్ కోడాన్ అండి. ఇట్ ఈస్ ద
వన్ కోడా అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రోటీన్ సింథసిస్ విల్ బి ట్రీట్మెంటెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ టైరోసిన్. టైరోసిన్ అనేది ఒక అమైనో యాసిడ్. ఈ అమైనో యాసిడ్ యూఏజీ అనే కోడాన్ అనేది ఇండికేట్ చేస్తుంది. అది ఒకవేళ ఇది చేయడం వల్ల అది టెర్మినేటెడ్ అయిపోతుంది. టెర్మినేటెడ్ కొన భాగాన్ని తొలగించడం అనేది జరుగుతుంది. కొన భాగాలనే తొలగించడం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే చైన్ టెర్మినేటింగ్ అంటే ఒక గొలుసు మాదిరిగా ఉన్నటువంటి ఒక జీన్స్ లోనే కొన భాగంలో ఉన్నటువంటి జీన్స్ ని ఎలిమినేట్ చేయడం లేదా కొన భాగంలో ఉన్నటువంటి జీన్స్ లోనే మ్యుటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలు అనేవి సంభవించడం అనేది జరుగుతుంది. అది సాధారణంగా దానికి చూసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ సప్రెసర్ మ్యుటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మ్యుటేషన్స్ ఆఫ్ జీన్ విచ్ చేంజెస్ ద యాంటీ కోడాన్స్ ఆఫ్ టిఆర్ఎన్ఏ సప్రెసర్ చైన్ ట్రీట్మెంటేషన్ అంటూ అన్నమాట. యాంటీ కోడాన్స్ అనమాట. యాంటీ కోడాన్స్ టిఆర్ఎన్ఏకి యాంటీ కోడాన్ పార్ట్ అనేది ఉంటుందండి. ఈ యాంటీ కోడాన్ పార్ట్ అనేది ఏం చేస్తుందంటే మ్యుటేషన్ చెందడం అనేది జరుగుతుంది. అలా జరిగినట్లయితే దాన్ని సప్రెసర్ చైన్ ట్రీట్మెంటేషన్ అని కూడా అంటారు. జిఏజి అనేది ఉంది. జిఏజియుఈ మ్యుటేషన్ జిఏజి యూజ్ ఆన్ ఎంఆర్ఎన్ఏ రిజల్టింగ్ అనేది జరుగుతుంది. సరేండి. ఓకే, ఇది సాధారణంగా చూసుకుంటే సప్రెసర్ మ్యుటేషన్స్ గా చెప్పుకోవచ్చు. ఫార్వర్డ్ అండ్ రిజర్వ్ మ్యుటేషన్స్ అనే ఉన్నాయి. ఫార్వర్డ్ ఏ జీన్ కన్సిస్ట్ ఆఫ్ సెవెరల్ న్యూక్లియోటైడ్స్. ఈ జీన్స్ అనేవి ఏం చేస్తుంటే అనేక న్యూక్లియోటైడ్స్ ని కలిగి ఉంటాయి. ఏ జీన్ కెన్ మ్యూటే ఎనీ ఈ సైట్స్. ఏ సైట్స్ వద్ద అయినా సరే జీన్స్ అనేవి ఉత్పరివర్తనములు చెందినట్లయితే గివింగ్ రైస్ టు సెవరల్ ఎర్లిక్ స్టేజెస్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద మ్యుటేషన్స్ ఆర్ రిసీవ్. అవి ఎలాగ ఉంటాయి అనమాట, ఎల్లప్పుడూ కూడా అవి అనగదొక్కబడి ఉంటాయి, రిసీవ్ గా ఉంటాయి అనమాట. స్వీకరించినటువంటి లేదా అనగదొక్కబడి లేదా అంతర్గత జన్యువులుగా ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైట్ ఐస్ అన్నమాట. తెల్ల కళ్ళు కలిగినటువంటి ఈకలు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ సప్రెసర్ మ్యుటేషన్స్ అన్నమాట. ఫార్వర్డ్ మ్యుటేషన్స్ ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఎలిక్ స్టేజెస్ అని. మోస్ట్ ఆఫ్ ది మ్యుటెంట్స్ ఆర్ రెసిసివ్ అండి. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇవి అనగదొక్కబడి లేదా అంతర్గతంగా ఉంటాయనిసే చెప్పుకోవచ్చు. వైట్ ఐస్ అన్నమాట. వైట్ ఐస్ ఆఫ్ డ్రాసోఫిలా మొక్కలో చూసుకున్నట్టు డ్రాసోఫిలా ఈగండి అది. డ్రాసోఫిలా ఈగల్లో వైట్ ఐస్ కలిగినటువంటి రెసిసివ్ కలిగినటువంటి వైల్డ్ టైప్ అన్నమాట. రెడ్ కలర్డ్ అంటే వైట్ ఐస్, అదే విధంగా రెడ్ ఐస్ కలిగినటువంటి వాటి మధ్యన మ్యుటేషన్స్ అనేవి జరిగినట్లయితే ఫార్వర్డ్ మ్యుటేషన్స్ మే బి డ్యూ టు ద అడినిన్ చేంజెస్ ఇంటూ ద గ్వానైన్ అనమాట. అందులో ఏ విధంగా అనమాట, అడినిన్ అనే ఒక నైట్రోజన్ బేస్ పేర్ అనేది గ్వానైన్ అనే బేస్ పేర్స్ గా చేంజెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రిజర్స్ మ్యుటేషన్స్ మే బి డ్యూ టు ద గ్వానిన్ చేంజెస్ ఇంటూ ద అడినిన్ అన్నమాట. ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ అడినిన్ అనేది గ్వానిన్ గా చేంజ్ అయినట్లయితే దానికి రివర్స్ ఏం చేస్తుందంటే గ్వానిన్ అనేది అడినిన్ గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా జరిగినట్లయితే దాన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ మ్యుటేషన్స్ అని కూడా అంటారు అనమాట. ఫార్వర్డ్ దీన్ని ఒక టైప్ ఆఫ్ న్యూ టైప్ రకానికి చెందిన కొత్త రకానికి చెందినటువంటి మ్యుటేషన్స్ గా చెప్పుకోవచ్చు. సమ్ టైమ్స్ ఈ రివర్స్ మ్యుటేషన్స్ అంటే రివర్స్ మ్యుటేషన్స్ ఏం చెప్పాం, అడినిన్ అనేది గ్వానిన్ గాను లేదా గ్వానిన్ అనేది అడినిన్ గా ఈ విధంగా మ్యుటేషన్ చెందినట్లయితే ఎట్లాంటి మ్యుటేషన్స్ యొక్క రిజల్ట్ అనేది పరిణామం అనేది ఏ విధంగా ఉంటుందంటే వైల్డ్ టైప్ ఫ్రమ్ ద మ్యుటెంట్ అనమాట. వైల్డ్ టైప్ అంటే వన్య రకానికి చెందినటువంటి ఉత్పరివర్తనంగా సంభవించవచ్చు అనమాట. వన్య రకానికి సంబంధించినటువంటి ఒక మ్యుటెంట్ అంటే వేరు చేయడం అనేది జరిగింది. మ్యుటేషన్స్ కెన్ అక్కర్స్ ఎట్ ఎనీ స్టేజ్ ఇన్ సెల్. ఒక కణములోని ఏ స్టేజ్ లోనైనా సరే ఉత్పరివర్తనాలు అనేవి సంభవించవచ్చు. అదేవిధంగా సొమాటిక్ సెల్స్ లో చూసుకున్నట్లయితే కెన్ బి మల్టిప్లైడ్ ఓన్లీ త్రూ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనమాట. ఈ సొమాటిక్ సెల్స్ అనేవి కెన్ బి మల్టిప్లైడ్ అనమాట. అభివృద్ధి దేని ద్వారా అండి, వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా, శాఖీయ ఉత్పత్తి ద్వారా మాత్రమే వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చునండి. మ్యుటేషన్స్ ఇన్ జెర్మ్ సెల్స్, బీజద్రవ్య కణాల్లో చూసుకున్నట్లయితే బీజద్రవ్య కణాలు చూసుకున్నట్లయితే నౌన్ యాజ్ ద జెర్మినల్ మ్యుటేషన్స్ అని కూడా అంటారు. ఇలాంటి మ్యుటేషన్స్ అనేవి ఈ జెర్మ్ సెల్స్ లో జరిగినట్లయితే జెర్మినల్ మ్యుటేషన్స్ అని కూడా అంటారు. ఈ మ్యుటేషన్స్ అరైజ్ ఇన్ గ్యామెట్స్, ఒకవేళ గ్యామెట్స్ లో అరైజ్ అయ్యి అనుకోండి, ఓన్లీ ఏ సింగిల్ నెంబర్ ఆఫ్ progeny is likely to the heavy
మ్యూటెంట్ అన్నమాట. అంటే ఓన్లీ ఏ సింగిల్ నెంబర్ ఆఫ్ ఒకే సంఖ్యలో ఉన్నటువంటి ప్రోజెని అన్నమాట. ప్రోజెని అనేది ఉత్పకాలు అనేవి లైక్లీగా చూసుకున్నట్లయితే మ్యూటెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఉత్పరివర్తనం చెందడం అనేదే జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. అట్లాంటి జీన్స్ అనేవి మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇఫ్ ద జీన్స్ హ్యావ్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యూటేషన్స్ రేట్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా వాటి యొక్క గ్రేటర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఫ్రీక్వెంట్‌గా ఎక్కువగా ఈ మ్యుటేషన్స్ అనేవి గాని, ఈ మ్యుటేషన్స్ యొక్క రేట్స్ గాని ఉంటాయని చెప్పుకోవచ్చు. దే ఆర్ అన్‌స్టేబుల్ అన్నమాట. అవి ఏ విధంగా ఉంటాయండి? స్థిరంగా ఉండవండి. మెటాబుల్ జీన్స్ అన్నమాట. అట్లాంటి వాటినేమో మెటాబుల్ ఉత్పరివర్తన జన్యువులుగా చెప్పుకోవచ్చు. దీస్ జీన్స్ విచ్ మ్యుటేట్ లెస్ ఫ్రీక్వెంట్‌లీ అలాంటి జీన్స్ అనేవి తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ముందు ఏం గ్రేట్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. ఆ రకమైన మ్యుటేషన్స్. ఇవి ఎలాగ ఉంటాయంటే తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా స్టేబుల్ జనరేషన్స్ ఫార్మ్ చేస్తాయి. సమ్ జీన్స్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై అదర్ జీన్స్ ఆర్ కాల్డ్ మ్యుటేటర్ జీన్స్ అని కూడా అంటారు. కొన్ని జీన్స్ అనేవి ఏందో ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై అదర్స్ జీన్స్ ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉంటాయి. అట్లాంటి వాటిని ఏమంటారంటే మ్యుటేటర్ జీన్స్ అని కూడా అంటారండి.